అందరికీ ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్ ఇందిరా పార్క్లో ఉన్నాము. ఇందిరా పార్క్ లోపల రైట్ సైడ్లో ఉంది ఇది. చిన్న పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు, కానీ చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు. నేను అవి కట్టుకొని పరిగెట్టడం అంటే ఇంకా మోకాలు చిప్పలు ఇరుగుతాయి, కానీ వాళ్ళు చాలా అంటే చాలా ఉత్సాహంగా పరిగెడుతున్నారు. మరి పెద్దవాళ్ళు కూడా కాదు, చిన్నపిల్లలు ఒక 7th 8th క్లాస్ అట్లా ఉంటుండొచ్చు కావచ్చు. కానీ వాళ్ళని చూస్తే నాకైతే అబ్బా చాలా అంటే చాలా షాక్ అనిపించింది. కానీ మనని లోపలికి వెళ్ళనివ్వరు, వాళ్ళని మాత్రమే. మనకి లోపలికి అలో లేదు కాబట్టి బయట నుంచే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. ఇద్దరు మా అక్క పిల్లలు, నా కొడుకు, నా బిడ్డే. వాళ్ళకైతే ఇక పట్టరాని సంతోషం. వాళ్ళ ఆట చూడు, వాళ్ళ పాట చూడు, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పోయినామంటే ఇంటికి వచ్చేంత వరకు ఇంకా అదే ఆట వాళ్ళది. నా బిడ్డ మా కోతి అయితే ఇంకా ఆగుడే లేదు ఆ రోజు. వానెంబటినే తలిగిన వద్దు వద్దు జారి పడుతూ అయినా ఎంత చెప్పినా వినలేదు. వానాట వానికే. చూడండి ఉయ్యాలు ఊగొస్తుంది అని చెప్పేసి ఎట్లా ఊగుతున్నాడు చూడండి. ఇక్కడ సండే కూడా అంటే వచ్చి మనశ్శాంతి కోసం కూడా ఇక్కడ పాటలు పాడుకుంటారంట. పొద్దున 9 వరకు వస్తే ఫ్రీయే, టికెట్ లేదు. 9 తర్వాత వచ్చినా కానీ ఓన్లీ 10 రూపీస్ టికెట్ మాత్రమే. 10 రూపాయలతోటియే ఈ ప్రపంచం అంతా చూడొచ్చు మనము. ఇక్కడ గాంధీజీ గారు ఇంకా మిగతా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు చూస్తే నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూడండి వీళ్ళు సాంగ్స్ పాడుతున్నారు ఇక్కడ. టైంపాస్కి అలా ఉయ్యాల ఊగుదామని చెప్పేసి మా అక్క, నేను, పిల్లలు వెళ్ళడం జరిగింది. కానీ సండే రోజు పొద్దున, ఆదివారం రోజు పొద్దున మాత్రం చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటట్టున్నారు అక్కడ. నేను ఏదో అలా సరదాగా ఊగుదామని ఊగేలోపే నా కోతి వచ్చింది. దాన్ని ఎలా కింద పడగొడదామని చెప్పేసి ట్రై చేయడానికి వచ్చిండు. అదిగో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఆ రోజు. నా కొడుకు దెబ్బ తాకుతుంది ఆపరా నాయన అంటే కావాల్సి కానీ దెబ్బ తాకాలని చెప్పేసి ఎట్లా ఊపుతున్నాడు చూడు కోపం మీద. కోతి అంటే చాలా కోతి. మేము దిగుదామనే లోపు, ట్రై చేసే లోపు మళ్ళీ ఊపేసినాడు. అది ఆపుదామన్నా ఆగట్లేదు అది. పిల్లల్ని ఎక్కించినాం, ఇక వాళ్ళు కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారని చెప్పి. కానీ చాలా అంటే చాలా బాగుంది లోపల, ఇందిరా పార్క్ లోపల. ఎక్సర్సైజ్కి కానీ యోగాకి కానీ ప్రతి ఒక్కదానికి చాలా అంటే చాలా ఫెసిలిటీ ఉన్నాయి దీంట్లో. నేనైతే షాక్ అయినా. ఫస్ట్ టైం ఇందిరా పార్క్కి పోవడం. మమ్మల్ని ఒక వీడియో తీయ అని చెప్పేసి నా కొడుకు కూర్చున్నాడు. మళ్ళీ జారుతామని చెప్పేసి మళ్ళీ జారుబండ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళని పొద్దున తీసుకెళ్ళాం, కనీసం ఆకలి అవుతుంది అన్న మాట లేదు. ఇంకా వాళ్ళకి అదే ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇటు ఆట అటు ఆట చాలా ఎంజాయ్ చేశాను మా పిల్లలైతే. మా కొడుకు అయితే ఇంకా నా చేతుల్లో లేడు. ఇక వద్దురా నాయన కింద పడతామని చెప్పినా కానీ లేదు నేను చేస్తా అనుకుంటా ఎట్లా చేస్తున్నాడో చూడండి. వద్దన్న కొద్దీ. తను మా పాప ఏదానికైనా భయపడుకుంటూనే చేస్తుంది. చూడండి ఇక్కడ వాటర్ అయితే చాలా బాగున్నాయి.
దగ్గరగా జూమ్ చేస్తే మనకు ఇక చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ చూడండి, అది అక్కడ ఎక్సర్సైజ్, యోగా ప్రతి ఒక్కదానికి మార్నింగ్ నేనైతే షాక్ అయిన వాళ్ళందరినీ చూసి. మెల్లగా ట్రై చేద్దామని చెప్పేసి మా అక్క కూతురుతోని ఇట్లా ట్రై చేశాను. కానీ తను నాకన్నా స్పీడ్గా ఊపుతుంది, ఎందుకంటే మనకు అలవాట్లేదు. వాళ్ళు సండే పోతారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. నాకైతే నేను ఎడబడతాను అన్న భయం ఎక్కువైపోయింది. ఆపేసినాను ఇంకా అప్పటికి. నా కొడుకు ట్రై చేస్తానని చెప్పేసి వాడు ఉన్నదే పొట్టిగా కానీ చాలా గట్టివాడు లేదు చూడండి. వాళ్ళ అక్క కంటే స్పీడ్గా ఎట్లా ఊపుతున్నాడు. అయ్యో ఇక్కడ యోగా చేసేవాళ్ళు యోగా చాలా అంటే చాలా రకాలుగా చూసిన నేను ఇంద్ర పార్క్లో. ఇగో తను బావ, మేమిద్దరం ఇలా ట్రై చేసాం కానీ నాకు రాలేదు. అది చేస్తుంటే భయమేస్తుంది, ఏడ కింద పడిపోతామో ఏమో అని చెప్పేసి. అక్క పిల్లలు ఇద్దరు. అక్కడనే మాకు 9 అయిపోయింది అక్కడే. మార్నింగ్ అంటే మార్నింగ్ వెళ్ళినాము 6:30కి అట్లా. మా పాప భయపడి కూడా జారుతుంది. ఇక మా నాన్న ట్రై చేస్తున్నాడు, బలవంతం పెడితే ఏదో అలా ట్రై చేస్తున్నాడు. మనిషికి ఎక్సర్సైజ్ కూడా అది అదొక రకమైన మైండ్ రిఫ్రెష్. అయ్యో నా కొడుకు ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ రాలేదు. రమ్మని పిలిస్తే మళ్ళీ వచ్చేసిండు. చూడండి, నేను ఏదైనా ట్రై చేద్దాం అనేసరికి నా దగ్గరకు వస్తున్నాడు చెడగొడుతున్నాడు. నేనైతే ఇంతమందిని చూసి చాలా షాక్ అయిపోయినా. ఇంత పొద్దున ఎక్సర్సైజ్ కోసం ఇంతమంది వస్తారా అని చెప్పేసి. మా అక్క కూతురికి తాకుతుందని చెప్పేసి ఇక దిగేసింది. ఈ ఈ ఎక్సర్సైజ్ అయితే నాకైతే చాలా భయం వేసింది. అసలు ఎక్కలేదు, నేను చెయ్యలేదు కూడా. చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. ఆ కాల్ ప్రతి సండే వెళ్ళి మ్యాక్సిమం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి భయం అనిపించదు. నేనైతే ఎడబడుతున్నాను అని చెప్పేసి నేను అవి తర్వాయి కూడా పోలేదు. కానీ కొద్దిసేపు చేస్తేనే చాలా దమ్ము వస్తుంది, ఎందుకంటే నేను ఉన్నదే బక్కపానం కాబట్టి వేటి జోలికి పోలేదు. ఏదో అది కొద్దిసేపు ట్రై చేసినాను అంతే. అక్క వాళ్ళ పాప చూడండి, అందకున్నా సరే కానీ ఎట్లా చేస్తుందో. వీళ్ళు చూడండి, ఇంకా రన్నింగ్ పరిగెడుతున్నట్టే ఉంది వీళ్ళు చేస్తుంటే. కానీ మన బాడీ రిలీఫ్ అనేది చాలా ఇదైపోతుంది మనకి. నేనైతే అక్కడ చూసి అయితే షాక్ అయిపోయినాను. ఏది చేయమన్నా ఏది చేయలేను నేను, ఎందుకంటే నాతోటి ఏది కాదని చెప్పేసిన. మా నా కొడుకు చేస్తాడంట, మా అక్కకే లేపనికి రావట్లేదు అది, వాడు చేస్తాడంట. కానీ చాలా కష్టం. అట్లనే చాలా టైం స్పెండ్ చేసినాము ఇందిరా పార్క్లో. చాలా స్పీడ్ చేసి ఇంకా చాలా బాడీ అనేది రిలీఫ్ అవుతుందంట. కానీ
నేను ట్రై చేయలేదు. ఆ కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసిన. పోతే నా కొడుకు ఏదో ఒక ట్రై చేస్తానే ఉంటాడు. ఇక మా పాప అందరు ఇటు తిప్పితే అమ్మ నా బిడ్డ అటు తిప్పుతుంది. నాకైతే చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మా బావ చేస్తున్నాడు. వాళ్ళైతే మస్తు స్పీడ్గా చేసారు ఒకటేసారి. ఇదో రకమైన ఎక్సర్సైజ్ అంట. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది అక్కడ. అక్క వాళ్ళ పాప, అక్క ఇద్దరు. చిన్న పాప, అక్క వాళ్ళ చిన్న పాప. తను కూడా చేస్తా అని చెప్పేసి వాళ్ళ అక్క ఆపేయమంటుంది. వాళ్ళ అక్క ఆపనికి ట్రై చేస్తుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ ఉన్న కొద్దిసేపు అయినా కానీ. వాళ్ళిద్దరిని చూసి నా కోతి నా కొడుకు కూడా చేస్తానని చెప్పేసి అన్నాడు. వద్దురా నీ వద్దు, కింద పడతావు అని చెప్పేసి అన్నా కానీ వినలేదు. నేను ఎక్కుతాను వచ్చిండు. వాడు చేస్తుంటే నాకే భయమైంది ఎక్కడ కింద పడిపోతాడు అని. కానీ వానికి మాత్రం ఆ భయం లేదు. వాళ్ళ పెద్దమ్మని చూస్తూ నవ్వుకుంటూ చేస్తున్నాడు. ఆ తర్వాత మా బావగారు కూడా కొద్దిసేపు చేశారు. చాలా అంటే చాలా స్పీడ్గా చేసిండు. ఎట్లనే పిల్లల్ని కొద్దిసేపు ఆడించి వెళ్ళాము ఇంటికి. అక్కడ మా అక్క వాళ్ళ పాప అది సౌండ్ చేస్తుంటే సౌండ్ డిఫరెంట్గా వినిపిస్తుంది. చాలా గమ్మత్ అనిపించింది. మా పాపకు జారనీకి వస్తలేదని చెప్పేసి మా అక్క ఏదో అలా ట్రై చేయించింది కానీ నా బిడ్డ భయపడుతుంది. మా అక్క వాళ్ళ పిల్లలతోటి మా ఆయన ఏదో సరదాగా జాగింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇక్కడ లొకేషన్ అంటే చాలా బాగున్నాయి. కొన్ని నాకు అర్థం కాలేదు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు చాలా నచ్చేసింది. ఈ వాటర్ దగ్గరికైతే నాకు ఇంటికి పోబుద్ది కాలేదు, అంత బాగుంది. చాలా నచ్చింది నాకైతే. ట్యాంక్ బండ్ లెఫ్ట్ సైడ్ ఎంత బాగుందో, మొత్తం గ్రీన్ కలర్గా అంతా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నైట్ టైం మనం సిటీలో తిరిగినామంటే నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో ట్యాంక్ బండ్. చూడండి ఫ్రెండ్స్, నైట్ అంతా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి జెండా చూడండి, జూమ్ ఎంత బాగా కనిపిస్తుందో కదా మనకి. చూడండి దూరంకి వచ్చి సచివాలయం ఎంత అందంగా కనిపిస్తుందో కదా, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అమరవీరుల స్మారక స్తూపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్, లోపలికి పోయేది. నైట్ టైంలో అంటే చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి. ఈరోజు గడిపిన రోజు అయితే నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది, ఎందుకంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.